నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మంది. వీసా సమస్యలే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత సెటిల్మెంట్ అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రెసెషన్ ఉంది, ఇండియాలో లేదు కానీ వేరే కంట్రీస్ లో రెసెషన్ ఉంది. ఉద్యోగాలు అన్సర్టన్ అయిపోయాయి, ఉద్యోగాలు పోవటం, వాళ్ళు వెనక్కి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి, ఇట్లాంటివి అయితే ఉంది ఈ పరిస్థితి. అయితే ఇట్లా అమెరికాలో కానీ లేకపోతే అసలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏం చేయాల్సి ఉంటుంది మేడం? ఓకే. అయితే వీళ్ళు వచ్చి ఏంటంటే ఇప్పుడు మనకు ఉద్యోగం అనేటప్పుడు అక్కడ లేకపోతే మళ్ళీ ఇండియా రిటర్న్ రావాల్సింది ఉంటాయి. చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాపర్టీ అమ్ముకుంటూ వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు. మంత్లీ వాళ్ళకి అసలు వాళ్ళ కమిట్మెంట్ గురించి. కానీ ఏమైపోతుంది, వాళ్ళకి ఎన్ని రోజులు అలా చేయగలుగుతారు? వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం రావాలి. అంటే వాళ్ళ చక్రం ప్రకారం 9వ స్థానంతో జాతక రీతిగా వాళ్ళకి ఉద్యోగం సంబంధించింది. సో దానికి రెమెడీ చేయించుకోవాలి. ఒకవేళ లేదు కామన్ రెమెడీ చేసేవాళ్ళు ఏం చేయవచ్చామంటే వీసా రాలేదని బాధపడే వాళ్ళు గరుడ పూజ చేసుకోవచ్చు. గరుడ పూజ అంటే ఆయన ఏం చేస్తాడు, తీసుకెళ్తాడు వాహనం, విష్ణుమూర్తికే వాహనం ఆయన. సో అది వచ్చి వీసా రాలేదు అని బాధపడే వాళ్ళు చేసుకోవచ్చాము. కానీ అక్కడ జాబ్ రావాలి అని అనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే కుజుడికి అధిదేవత ఆయన. సో అందుకే షణ్ముఖ చక్రం వేసి, నేను ఇంత ముందుగా చాలా సార్లు చెప్పున్నాను, ఆయన పూజ చేసుకుంటే తప్పకుండా జాబ్ అయితే వస్తుంది. అది కూడా ఫారెన్ లో అక్కడే చేసుకోవచ్చు. వాళ్ళకి ఒకవేళ రూమ్ అంటే షేరింగ్ లో ఉన్నాము, లేదు మాకు అసలు కన్వీనియంట్ గా లేదు అంటే వాళ్ళు ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పి సో వాళ్ళ జాతక పరంగా చేయించుకుంటే చేయించుకోవచ్చు. లేదనంటే వాళ్ళు ఓన్గా చేసుకునే పూజలు షణ్ముఖ చక్రం చేసుకొని దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఆయనకు పూజలు చేసి తర్వాత ఏం చేయవచ్చు అంటే తనకు 9 రోజులు పూజ ఉంటుంది. ఒకటి షష్ఠి తిథిలో మొదలు పెట్టవచ్చాము, లేదు మంగళవారం మొదలుపెట్టి 9 రోజులు చేసుకొని స్వామి మా బాబుకు జాబ్ రాలేదు, సో మీరే ఎట్లైనా తనకు జాబ్ వచ్చేలాగా చేయాలని చెప్పి నేను ఈ 9 రోజులు పూజ చేస్తాను స్వామి. ఎలా చేసుకోవాలి పూజ? ఇప్పుడు స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే పెట్టేసుకోవచ్చాము. సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పంని కాదు, జనరల్ గా మురుగుడు అని చెప్తాము. అంటే శివుడు సెకండ్ బాబు కదా ఆయన. సో ఆయన గణపతి తమ్ముడు. సో ఆయన సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తాము. సో ఈయన ఏంటంటే మనం ఇంట్లో పెట్టి మొక్కడం, ఆయన ఫోటో ఉంటే సరిపోతుంది. ఫస్ట్ గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఆ చక్రం వేసేసి, చక్రంలో ఏంటంటే 6 దీపాలు వెలిగించి. చక్రం ఎలా వేసుకోవాలి అంటే ఫస్ట్ షణ్ముఖ చక్రం అని మనం నెట్ లో సెర్చ్ చేస్తే వస్తుంది షణ్ముఖ చక్రం. అందులో 6 దీపాలు చుట్టూ వెలిగించాలి. 6 అంటే ఆయన దీప జ్యోతిలోంచిదే వచ్చిండు కాబట్టి దీపం వెలిగించి పూజ చేయడం చాలా ఇష్టం ఆయనకు. సో ఆ జ్యోతి 6 జ్యోతులు అంటే 6 దీపాలు వెలిగించేసి మధ్యలో సుబ్రహ్మణ్య స్వామిగా ఆవాహనం చేసి మధ్యలో ఒక దీపం వెలిగించాలి. కానీ మధ్యలో ఉన్న దీపము స్వామివారి ఫోటోని చూసినట్టుగా ఉండాలి. మాక్సిమం ఇవన్నీ రౌండ్ గా ఉంటాయి అంతే. అయితే ఇక్కడ స్వామివారిని ఏంటంటే మనం ఆ సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకు మనం కొన్ని పువ్వులతో అర్చన చేయాలి. పువ్వులు అంటే ఏ పువ్వులైనా పర్వాలేదు, విడిగా దొరికే పువ్వులు మనం దాన్ని తీసుకుని వచ్చి కొన్ని వేసి అర్చన చేసి సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మంత్రం చదువుకుని అర్చన చేసిన తర్వాత గాయత్రి చెప్తారా? చెప్తాను. ఓం సుబ్రహ్మణ్యాయ విద్మహే మహాశూరాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఓకేనా? ఈ గాయత్రి ఇది వచ్చి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా చదవాలి. అంటే కొందరు 108 కూడా చదువుతారు. సో వాళ్ళ ఇష్టం. పువ్వులతో అర్చన చేసుకుంటూ ఈ మంత్రం చదివి ప్రసాదం ఏదైనా అంటే అరటి పండు, లేదంటే అసలు డేట్స్ ఉంటాయి చూడండి, అంటే ఎండు ఖర్జూరము, మామూలు ఖర్జూరం, సో ఇవి పెట్టి కూడా అర్చన చేయవచ్చు. అంటే ప్రసాదం నైవేద్యం పెట్టేది ఫైనల్ గా చేసి ఆరతి ఇచ్చేసి అయిపోతుంది. ఆ ప్రసాదం రోజు ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చాము. ఇట్లా 9 రోజులు ఆయనకు చేస్తే తప్పకుండా తనకు వచ్చేందంటే జాబ్ అనేది వస్తుంది. కానీ మంచిగా ఎంత భక్తిగా నియమనిష్టలతో చేస్తే తనకేందంటే చాలా పవర్ఫుల్ కదా సుబ్రహ్మణ్య స్వామి. చిన్న విషయమైన కోపం వస్తుంది ఆయన. మరి ఎట్లాంటి నియమాలు పాటించాలి మరి? అంటే బ్రహ్మచర్యం ప్లస్ నాన్ వెజ్ తినకూడదు. అవి కాకుండా ఎవరైనా ఏమన్నా అయితే అక్కడ వెళ్ళకూడదు, పురుడుకి వెళ్ళకూడదు. మంచి దానికి వెళ్ళవచ్చు, కానీ భక్తి ఉండాలి ఆయన మీద అంతే. భక్తికి ఒక్కటే ఆయన కంట్రోల్ అయితే, లేకపోతే ఆయన కోపం వస్తుంది. సో మామూలుగా ఏంటంటే కొంచెం చిన్న విషయం అయినా కానీ మీకు తెలుసు కదా సుబ్రహ్మణ్య స్వామి అంటేనే
ఆయన జ్యోతిలోంచి వచ్చాడు కాబట్టి అవును. జల్దీ కోపం వస్తుంది అవును. ఆయనకి అంతే. భక్తిగా చేసుకుంటే అగ్ని చాలు. స్వరూపం అని చెప్తారు కాబట్టి భక్తి ఇంపార్టెంట్. అంతే. రైట్. మధ్యలో మాత్రం అడ్డు రాకూడదా ఈ 9 రోజులు? 9 రోజులు. అంటే బ్రేక్ పడటం, ఆహా. మేము ఊరు వెళ్తున్నామండి లేకపోతే మేము ఇదండి కంటిన్యూ అవును. చేయొచ్చా? కుదరదు. ఆహా, అట్లా కుదరదు. పీరియడ్స్ వస్తాయి, అవును. పీరియడ్స్ అయిపోయాక స్టార్ట్ చేయాలి. అవును. ఇప్పుడు కొంతమందిలో ఒకవేళ ఇక్కడ హైదరాబాద్ లో సిటీలో ఉన్నారనుకోండి, స్కందగిరి టెంపుల్ వెళ్ళి చేసుకోవచ్చు. టెంపుల్ లో కూడా డైరెక్ట్ వెళ్ళి కూడా అక్కడ కూడా చేసుకోవచ్చా? పూజలు చేసుకోవచ్చు. స్వామి వారికి దీపం వెలిగించేసి ఆయన్ని 9 ప్రదక్షిణం చేసుకుని మ్మ్. ఈ గాయత్రి మంత్రం ఒక హాఫ్ అన్ అవర్ చదివేసి మ్మ్. తర్వాత ఏదైనా స్వామి వారికి చేస్తామని మొక్కుని రావచ్చు. మ్మ్. అంటే ఎప్పుడైనా ఆయనకు మంచిగా అయిన తర్వాత వస్త్రదానం ఏదైనా చేయవచ్చు. దేవుడికి వస్త్రం పెట్టవచ్చము, మ్మ్. లేదు ఆయనకు ఏదైనా చేస్తామని మొక్కుని రావచ్చు. అది వాళ్ళ ఇష్టం. అయితే అవును, బట్టలు అయితే చాలా ప్రీతి స్వామికి బట్టలు పెట్టడం సమర్పిస్తామని చెప్పి చెప్తాం కదా. మొత్తం హస్తంతో మొత్తం అన్ని అరటిపళ్ళు ఇస్తూ ఉంటారు చాలా మంది కదా. అవును, మొత్తం అన్ని ఇలా దాన్ని కట్ చేయకుండా మధ్యలో ఒక అరటిపండు తీయకుండా అట్లా హస్తం హస్తం కూడా ఇచ్చేస్తూ ఇస్తారు ఉంటారు. స్వామి వారికి. మ్మ్. మన ఇష్టంతోనే, అంటే మనం ఇది దానం కాదు, సమర్పించేది అయ్యో. స్వామి వారికి. అది తెలియకుండా మన మాటల్లో తెలుగు కొన్ని రాదు కదా, అందుకే చిన్న మిస్టేక్ ఉంటది. లేదు లేదు. సో అది సమర్పించేది అనమాట. Okay. సో అలా చేయాలి, అంటే దేవుడికి మన ఇష్టంతోనే ఇవ్వాలి. తప్పకుండా తప్పకుండా అసలు. ఎంత ప్రేమపూర్వకంగా ఇస్తామో అంతే ప్రేమగా స్వామి కరుణ కూడా ఉంటుంది. రైట్ అండి. ఇది పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా చేయొచ్చు అని అంటున్నారు. అవును, ఏటి సూత్కంలో ఉన్న వాళ్ళు చేయొచ్చా ఈ పూజ? చేయవచ్చు. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు 1 year దాకా చేయకూడదు అంటే మళ్ళీ మ్మ్. బాబుకు 1 year దాకా జాబ్ ఎలా ఇబ్బంది కదా. అట్లా అని కాదు, 16 రోజులు అయిన తర్వాత చేయవచ్చు. రైట్. అంటే జాతక చక్రంలో కూడా జాబ్ రాకుండా ఉండడానికి ఏ గ్రహం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందండి? అంటే వాళ్ళకి వచ్చి కుజుడు నెగిటివ్ అయితే, మాంది గ్రహం అయితే, మ్మ్. లేదు కుజుడు వక్రం ఉద్యోగానికి అయితే, కూడా కుజుడేనా? మ్మ్, ఓకే. ఉద్యోగ కారకుడే ఆయనదా. ఓ ఆ కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. ఓకే ఓకే. అవును, చాలా మందిలకు సుబ్రహ్మణ్య స్వామి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పాల్సింది ఉంటుంది. మ్మ్. ఆ పూజల గురించి కూడా మనం చెప్పొచ్చము. మ్మ్. ఇప్పుడు పంగుని ఉత్తరం అంటారు తమిళ్లో. అంటే పంగుని మాసం అంటే యాక్చువల్ గా 12th మంత్, పాల్గొన మాసం. అంటే మంత్, అంటే ఆ ఇయర్ ఎండింగ్ లో Last వచ్చే మంత్, మాసం. లాస్ట్ మంత్. అవును అవును 12 నక్షత్రము ఉత్తరా నక్షత్రం, అవును. అందుకే పంగుని ఉత్తరం అట్లా అంటారు ఓ, తమిళ్లో. అంటే ఆ రోజు స్వామి వారికి అక్కడ పెళ్లి చేపిస్తారు. తిరుపరంగుండ్రం మురుగర్ అంటే మదురైలో. ఆ స్వామి వారిని ఒక్కసారి ఆ పంగుని ఉత్తరం రోజు దర్శనం చేసుకుంటే ఉత్తర పాల్గొనే నక్షత్రం రోజు అష్ట ఐశ్వర్యాలు వస్తది. ఓకే. ఇది వచ్చి ఎంత మిరాకిల్ అంటే, మీరు ఎవరైనా ఒక్కసారి ఆ పంగుని ఉత్తరం రోజు ఆయనకు దర్శనం చేసుకుని, ఆయన వచ్చి గుర్రం మీద వస్తారు రాజులాగా ఆ రోజు. అంటే గుర్రం వాగనంలో వస్తారు చూడండి, మీరు ఏమంటారు అంటే దేవుని చుట్టి తీసుకొస్తారు కదా. అవును, పల్లకి. పల్లకిలో పెట్టి గుర్రం అంటే బంగారు గుర్రం మీద వస్తాడు ఆయన. సో ఆయనని ఒక్కసారి దర్శనం చేస్తే మనకు కూడా రాజు లాంటి పొజిషన్ వస్తుంది. ఇది ఎక్కడ 100% నిజం ఇది. ఎందుకంటే ఒక్కరు మొక్కిన తర్వాత దానిలోంచి వాళ్ళ డెవలప్మెంట్ ఏంది వాళ్ళే చూస్తారు. అయితే పాల్గొన మాస పౌర్ణమి నాడు ఈ కళ్యాణం జరుగుతుంది. ఉత్తరా నక్షత్రం, ఉత్తర పాల్గొని, అదే ఉత్తర పాల్గొని నక్షత్రం అంటే పాల్గొన మాసం పౌర్ణమి రోజు ఉంటుంది ఆ నక్షత్రం. అప్పుడు జరుగుతుంది. 12 నక్షత్రము 12 మాసం, 12వ మాసం. అదే అర్థమైంది. సో చక్కగా పాల్గొన మాస పౌర్ణమికి కనుక మీరు చెప్పినట్టుగా మధురై వెళ్తే స్వామి ఉత్సవం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అవును, అది వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆయన అసలు గుర్రం మీద వస్తాడు కదా. ఉద్యోగానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.